బెల్లంకొండ శ్రీనివాస్ అదే హీరో హీరోయిన్ వీళ్ళిద్దరూ కూడా ఈ గోస్ట్ హంటింగ్ అంటారు కదా, సో అలాగా గోస్ట్ బిల్డింగ్స్ వాటిల్లోకి జనాలు అనేది తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట. అక్కడ కొంచెం మ్యానిపులేషన్స్ అలా చేసి ఇక్కడ గోస్ట్ ఉందని చూపించి ఆ టూర్కి మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాగ టూర్స్ వెళ్తూ ఉండగా ఒకసారి ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రేడియో స్టేషన్ ఏదైతే ఉందో కిష్కింధపురి ఆ రేడియో స్టేషన్కి వెళ్తారనమాట. దాని తర్వాత కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అవుతాయి వీళ్ళ లైఫ్లో. ఆ ఇష్యూస్ ఏంటి, అసలు ఆ రేడియో స్టేషన్ ఎందుకు మూసారు అండ్ అందులో ఏమేమి జరిగాయి అన్నదే మనకి ఈ మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్గా ఒక 2 hours 5 minutes అలానే ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన విధానం అదంతా చాలా డీసెంట్గా అనిపించింది. కొంచెం అలా సాఫ్ట్గానే వెళ్ళింది అనిపించింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ ఎందుకురా బాబు అన్నెసరీ అనిపించింది, బట్ రెస్ట్ ఆల్ ఫైన్. సెకండ్ హాఫ్ కూడా అలానే. సెకండ్ హాఫ్లో ఏదైతే విలన్